ప్రాణము విసికించు జగడగొండి దానితో కాపురము చేయట కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు. సొలొమోను రాజు గారికి చాలామంది భార్యలు ఉన్నారు. ఎంతమంది జగడగొండలు ఉన్నారు, ఎంతమంది ఆయన ప్రాణాన్ని విసిగించారో, ఎంతమంది గయ్యాళ్ళు ఉన్నారో మనకు స్పెసిఫిక్గా రాయలేదు. కానీ తప్పనిసరిగా ఈ కోవకు చెందినవారు ఆయన భార్యలో ఉండి ఉంటారు. కాబట్టే అనుభవంతో ఈయన ఈ విషయాలు రాశారు. ఈ రాత్రి వాక్యం వింటున్నా నా ప్రియ ఆడబిడ్డలు, మీకు వివాహమైతే మీ భర్తలకు, మీ కుటుంబానికి నేను ఒక మాట చెప్పినా, మీ కుటుంబ వ్యవస్థను బట్టి మీ దేశ క్షేమము ఆధారపడి ఉంటుంది. దేశము బాగుగా ఉండాలి అనగా ద స్మాల్ యూనిట్ మీ కుటుంబం బాగుగా ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. మీరు ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో ఇది సామాన్యంగా మన జీవితాల్లో జరిగేది. వర్షాకాలం, ఇది ఎండాకాలంలో, కానీ వర్షాకాలంలో జరిగేది ఏంటిది? రోడ్లన్నీ నిండిపోతాయి. ఆ రోడ్లు నిండిపోతే అందరు వెళ్ళిపోతారు. ఎవ్వడు కూడా ఆగడు. మనకెందుకులే, ఎంసీహెచ్ వాళ్ళు చూసుకుంటారులే, డ్రైనేజ్ పనిచేసే వాళ్ళు చూసుకుంటారులే అని చెప్పి. కానీ ఆ నీళ్లు ఉండడాన్ని బట్టి ఎన్ని కష్టాలు వస్తాయి, అనగా ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతాయి, ఎంతమందికి ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది ఆలోచించాలి. కానీ ఈ వీడియోలో ఉన్న వ్యక్తిని చూడండి. ఎప్పుడైతే అక్కడ నీళ్లు నిండాయో ఇది అందరికీ అసౌకర్యంగా ఉంది, ప్రాముఖ్యంగా నడిచేవారికి అసౌకర్యంగా ఉందని వారిని తెలుసుకున్నాడు. ఆ నీళ్ళనంతా ఆయన క్లీన్ చేశాడు. ఎప్పుడైతే ఆయన క్లీన్ చేయడం ప్రారంభించాడో ఆ కారులో ఉన్న ఒక వ్యక్తి కూడా వచ్చి ఆయనకు సహాయం చేయడం ప్రారంభించాడు. ఇక్కడ నేను చెప్పే మాట, ఒక్కరు సరిగ్గా ఉండి అక్కడ గివప్ చేయకుండా, ఇది నా పని కాదు అనే విధంగా ఆలోచించకుండా, ఏదైనా ఇది ఇతరులకి అసౌకర్యంగా ఉంది కాబట్టి నేను చేయడంలో తప్పేం లేదనే విధంగా ఆలోచించి ఆయన బాధ్యతను తీసుకొని ఆయన వదిలేయకుండా పని చేశాడు. కాబట్టి ఇతరులు కూడా సహాయం అందించారు. ఆ రోడ్ అంతా నీళ్లు లేకుండా ఎండిన రోడ్డు వల్లే అయిపోయి అందరు ఎంతో సుఖంగా వెళ్ళడము అనేది మనం గమనించగలుగుతాం. ఈరోజు నా జీవితాల్లో కూడా మనం గమనించాలి. మనం దేవుడి వైపు తిరిగితే, మన కుటుంబంలో దేవుడి వైపు తిరిగి, మన జీవితాల్లో శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఏవొచ్చినా మనం దేవుడి వైపు చూస్తే మన జీవితాల్లో కూడా ఒక గొప్ప కార్యము, ఒక గొప్ప ప్రేరేపణ ఇతరులకు మనం కలిగిస్తున్నాము. మనం ఎన్నడూ కూడా వి షుడ్ నెవర్ గివ్ అప్ ఇన్ అవర్ లైఫ్. నేను చెప్పే మాట ఎప్పుడు కూడా జరగదని చెప్పి వదిలేయడము, ఈ కుటుంబం కట్టబడదని వదిలేయడం, లేకపోతే నా జీవితం సెటిల్ కాదని వదిలేయడం, నాకు వివాహం జరగదని వదిలేయడం, నాకు సంతానం కలగదని వదిలేయడం, నేను ఇంకా లైఫ్లో మంచి స్థాయిలో ఉండను అని వదిలేయడం, గివప్ చేయడం, ఇదంతా క్రైస్తవుని లక్ష్యం కాదు, క్రైస్తవుని లక్షణమే కాదు అనేది మనం గమనించాలి. ఎస్, దేవుడి కొరకు జీవిస్తే వ్యతిరేకత వస్తుంది. దేవుడి కొరకు జీవిస్తే నీ జీవితంలో అవమానాలు, నిందలు, దూషణలు వస్తాయి. నీ జీవితంలో ఎన్నో జరుగుతాయి. కానీ నువ్వు దేవుడి వైపు చూడు, దేవుడు నీ పక్షాన పోరాటం చేసే దేవుడు అనేది నువ్వు గ్రహించాలి.